చూసారా, ప్యూరిఫైయర్కి అస్తమానం వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఫిల్టర్ చేంజ్ చేసుకుని ఉండాలి, లేకపోతే మళ్ళీ మన వాటర్ అంతా పాడైపోతుంది. సో ఈ ఫిల్టర్ని చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఇక్కడ మనకు ఒక స్టాండ్ లాంటిది ఇస్తాడు కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఫిల్టర్ క్యాండిల్ చూడండి, ఇది మాది పాతది. చూడండి ఎంత డస్ట్ పట్టేసి ఎలా అయిపోయిందో చూసారా. ఇలా మనం మార్చుకుంటూ ఉండడానికి ఒక ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనమే ఇంట్లో చేంజ్ చేసేసుకోవచ్చు. వాళ్ళని పిలిచి, ప్యూరిటీ వాళ్ళని పిలిచి ఇవన్నీ చేయక్కర్లేదు. ఇలా లిక్విడ్ ఫిల్టర్ అమ్ముతారు, దీన్ని తీసుకొని మనం చూసారా ఈ డబ్బా ఉంటుంది కదా, దీన్ని పెట్టుకోవడానికి, దాన్ని మనం ఒకసారి హ్యాండ్ వాష్ చేసేస్తే సున్నిపిండి, మేమైతే శనగపిండితో ప్యూర్గా తోమేసాము. చూసారా, కొత్త పీచు తీసుకొని దీంతో మొత్తం క్లియర్గా తోమేసుకున్నాం, క్లీన్గా తోమేసుకొని ఇప్పుడు దీన్ని క్యాండిల్ పెట్టేసాము. క్యాండిల్ పెట్టేసి చూడండి రీఫిల్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇది పాత రీఫిల్, మంది పాతది తీసేసాం కదా, పాత క్యాండిల్, పాత రీఫిల్ తీసేసాము. తీసేసి దీంట్లో కొత్తది ఇలా ఫిట్ చేసేసుకొని మనమే టైట్ చేసేయచ్చు. సో మీరు ఆ కంపెనీకి, ప్యూరిఫైయర్ కంపెనీకి ఫస్ట్ వాళ్ళు వేసి మారుస్తారు కదా, అప్పుడు మీరు అది చూసుకొని దాని పేరు అది నోట్ చేసుకుంటే, అది లిక్విడ్ ఫిల్టర్ పేరు అవి నోట్ చేసుకుంటే ఇంకా మనం ఎప్పుడన్నా ఒక 3 months అలాగా మనం చూసుకొని వాటర్ టెస్టింగ్ చేసుకొని మీకు ఏదైనా ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే వెంటనే మనం దీన్ని ఒకసారి బాగా సోప్తో క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఫిల్టర్ లోపలిది తీసేసుకొని, ఆ ఫిల్టర్ తీసేసుకొని దాన్ని శుభ్రంగా బయట ఎలాంటి ఫిల్టర్లో డస్ట్ అయిపోయి ఉంటుంది దాన్ని పడేసి దీన్ని మాత్రం బాగా తోమేసుకోండి. శనగపిండి ఇవన్నీ పెట్టుకొని పీచు పెట్టుకొని తోమేసుకోండి. తోమేసుకున్న తర్వాత ఈ దీన్ని లిక్విడ్ ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ తెచ్చుకొని ఒకటి అది వేసేసుకొని దాన్ని ఫిట్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.